వెల్కమ్ టు మాస్టర్ తెలుగు టీవీ. ఆంధ్రప్రదేశ్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ బాలయ్య శుభవార్త. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ మరియు హిందూపురం ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త చెప్పారు. హైదరాబాద్ లో ఉన్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అమరావతిలో కొత్త క్యాన్సర్ కేర్ క్యాంప్ ను నిర్వహించబోతున్నారు. నిన్న ఉదయం 10:18 తూనూరులో భూమి పూజ జరిగింది. 21 ఎకరాల భూభాగాన్ని దీనికోసం కేటాయించారు. ఇకపై ఏపీ ప్రజలు క్యాన్సర్ చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా అత్యాధునిక వైద్యం ఇక్కడే అందుబాటులో ఉంటుంది. భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు నందమూరి బాలకృష్ణ, నారా బ్రాహ్మణి, కేంద్ర సహాయ మంత్రి పెమసాని చంద్రశేఖర్, మంత్రులు నారాయణ, సత్యకుమార్ యాదవ్, ప్రముఖ వైద్యులు, ట్రస్ట్ సభ్యులు మరికొందరు ఇందులో పాల్గొన్నారు. మొదటి దశలో 500 పడకలున్నాయి. 750 కోట్ల రూపాయలు దీని నిమిత్తం పెట్టుబడి పెట్టారు. 2028 నాటికి శాస్త్ర చికిత్సలు ప్రారంభం. రెండవ దశలో పడక సంఖ్య 1000కి పెంచుతారు. ప్రత్యేక విభాగాలు, పరిశోధన విభాగాలు ఏర్పాటు చేస్తున్నారు. కష్టమైన క్యాన్సర్ కేసుల కోసం ప్రాంతీయ రిఫరల్ సెంటర్ గా మార్చడం. 2014-2019 సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం భూమిని సేకరించింది. భూమి కేటాయించి భూమి పూజ చేసింది. కానీ 2019లో ప్రభుత్వం మారడంతో పనులన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్లీ భూమి కేటాయించి నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. బాలకృష్ణ ఇటీవల స్థలాన్ని పరిశీలించి వెంటనే పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు. సో మరిన్ని లేటెస్ట్ వీడియోస్ తో మాస్టర్ తెలుగు టీవీ మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.